తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం మహిళలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని 14 సంవత్సరాల వయసు దాటిన ప్రతి బాలికకు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదామిరం వెస్ట్బెర్రీ ఉన్నత పాఠశాలలో లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 316G ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. భీమవరం నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అభినందనని తెలిపారు. ఫిబ్రవరి 28న రాజస్థాన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. ఈ వ్యాక్సిన్ ద్వారా సర్వైకల్ క్యాన్సర్ను సమర్థవంతంగా నివారించవచ్చని తెలిపారు. సుమారు 32,000 రూపాయల విలువైన ఈ వ్యాక్సిన్ను ఉచితంగా అందించేందుకు ముందుగా వచ్చిన లయన్స్ క్లబ్ను మంత్రి అభినందించారు. లయన్స్ క్లబ్ చేపట్టే ప్రతి సామాజిక కార్యక్రమాన్ని ప్రభుత్వం సహకారం అందిస్తుందని మంత్రి తెలిపారు. రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం ఈ వ్యాక్సిన్ అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని తెలిపారు. లయన్స్ క్లబ్ ద్వారా ఈ వ్యాక్సిన్ అందించడం అభినందనీయమన్నారు. జిల్లా కలెక్టర్ చదవడం నాగరాణి మాట్లాడుతూ మహిళలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. బాలికలు, మహిళలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్న నేపథ్యంలో హెచ్పీవీ వ్యాక్సిన్ ద్వారా ఈ వ్యాధి నుండి రక్షణ పొందవచ్చునన్నారు. భీమవరం సెమినార్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ ఐశ్వర్య భూపతిరాజు మాట్లాడుతూ 14 సంవత్సరాలు నిండిన ప్రతి బాలికకు వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలని అన్నారు. అనంతరం భీమవరం జేపీ రోడ్ అక్షర హాస్పిటల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. ఇది ఒక చారిత్రాత్మక కార్యక్రమంగా మనందరూ కూడా భావించవలసినటువంటి అవసరం. ఏదైతే హెచ్పీవీ వ్యాక్సినేషన్ ఉన్నదో దాన్ని మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఈ రోజున ఈ ప్రాంతంలో భీమవరంలో మొదలు పెట్టడం అనేది మనందరూ కూడా గర్వించాల్సినటువంటి విషయం, అభినందించాల్సినటువంటి విషయం. ఏదైతే మొన్న 28వ తారీఖు నాడు, ఫిబ్రవరి 28వ తారీఖు నాడు రాజస్థాన్లో అజ్మీర్లో ప్రధానమంత్రి మోడీ గారు ప్రారంభించినటువంటి వ్యాక్సినేషన్ ఏదైతే ఉన్నదో, ప్రధానమంత్రి గారి యొక్క ఆయన ప్రారంభించినటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచనతో లయన్స్ క్లబ్ మరి ఆ తర్వాత భీమవరంలో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ప్రారంభించారంటే వారిని మనం అభినందించాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా చెప్తూ, ఏదైతే హెచ్పీవీ వ్యాక్సినేషన్ ఒక ప్రాణాంతక క్యాన్సర్ మహమ్మారి, ఈ సమాజంలో స్త్రీకి ఉన్నటువంటి ప్రాముఖ్యతను మనంతా కూడా ముందుగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్త్రీ ఆరోగ్యంగా ఉంటే, కుటుంబంలో తల్లి ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం క్షేమంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గమనించాలి. దయచేసి దాదాపు మహిళల్లో వచ్చేటువంటి మరణాల్లో ఎక్కువ శాతం మరణాలు ఈ సర్వైకల్ క్యాన్సర్ వల్ల వస్తున్నాయనేటువంటి విషయం అనేక సర్వేల్లో మనకు చెప్తాం. ఏదైతే ఒక ఇంజెక్షన్, ఒక వ్యాక్సిన్ మహిళలను ఈ సర్వైకల్ క్యాన్సర్ నుండి దూరం చేస్తుంది, వాళ్ళ ప్రాణాన్ని కాపాడుతుంది అనేటువంటి విషయం వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ కూడా అది వాస్తవం అనేటువంటి సంగతిని మనంతా కూడా గుర్తించాం. మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు వ్యాక్సిన్ పోలియో ఈ దేశంలో ఒక వ్యాక్సిన్ ద్వారా పోలియోను రాకుండా అడ్డుకున్నటువంటి సంఘటన మన కళ్ళ ముందు కనపడతాం. ఈ విధంగా ఈవేళ హెచ్పీవీ వ్యాక్సినేషన్ ద్వారా ఏదైతే పూర్తిగా నివారించేటువంటి అవకాశం 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు అయితే ఒక 2 డోసుల ద్వారా, 14 నుంచి 40 సంవత్సరాలు అయితే 3 డోసుల ద్వారా ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం ద్వారా మహిళల్ని పూర్తిగా సర్వైకల్ క్యాన్సర్ నుండి దూరం చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచనకి ఈవేళ దేశంలో శ్రీకారం చుట్టడం, దాన్ని అమలు చేయడంలో లయన్స్ క్లబ్ ముందు ఉండడం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం అందరూ కూడా గమనించి ఇప్పుడే విజయ్ కుమార్ రాజు గారిని అడుగుతూ ఉన్నాను. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వ్యాక్సినేషన్ ఉన్నదో దాని ధర 32,000 రూపాయలు. 32,000 రూపాయలు ఒక వ్యాక్సిన్ ని ఈ దేశంలో ప్రతి మహిళ మీద ఖర్చు పెట్టాలనేటువంటి ఆలోచనకి శ్రీకారం చుట్టారు నరేంద్ర మోడీ గారు. నాకు చాలా సంతోషం. ఇందాక చెప్తున్నారు విజయ్ కుమార్ రాజు గారు, సార్ మాకు దీనికి అంకురార్పణ ఢిల్లీలోనే జరిగింది. విజయ్ కుమార్ రాజు గారు, కృష్ణరాజు గారు, మహేష్ గారు ఇంకా పెద్దలంతా ఢిల్లీ వచ్చారు వేరే పని మీద. మధ్యకాలంలో దాదాపు ఒక 15 రోజులు 2 నెలల కిందట అక్కడ మంత్రి గారిని కలిసినప్పుడు, అక్కడ ఆరోగ్య శాఖకి సంబంధించిన అధికారులను కలిసినప్పుడు, సెక్రటరీ గారిని కానీ అక్కడే మాకు ప్రభుత్వం ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు ఆలోచన మాకు ఢిల్లీలో కలిగింది అనేటువంటి విషయాన్ని వారు ప్రస్తావిస్తూ ఉంటే
నాకు కూడా ఆనందం కలిగింది. ఒక మంచి కార్యక్రమానికి ఢిల్లీలో శ్రీకారం చుట్టారు. దాన్ని వేళ శ్రీకారం చుట్టడమే కాదు, వేళ దాన్ని భీమవరం అమలు చేస్తున్నారు అంటే లయన్స్ ప్రతినిధి యొక్క ముందు చూపు, లయన్స్ యొక్క ముందు చూపు ఏ విధంగా ఉందనేటువంటి విషయాన్ని మనం గమనించాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను. డెంటల్ హాస్పిటల్స్ నిర్మించడంలో కానీ, ఐ హాస్పిటల్స్ నిర్మించడంలో కానీ రాబోయేటువంటి కాలంలో ఎంత బడ్జెట్ ని దేశానికి, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి మన ప్రాంతంలో ఖర్చు పెట్టబోతా ఉన్నటువంటి విజయవాడ గారు చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. ఏదైతే ప్రభుత్వాలన్నీ చేయలేవు, ప్రభుత్వాలు ఒక్కటి బాధ్యతే కాదు. ఏదైతే లయన్స్ క్లబ్ లాంటి ఎన్జిఓలు ఉన్నాయో, ఇతర ఎన్జిఓలు ఉన్నారో వారందరూ కూడా సామాజిక బాధ్యతగా స్వీకరించినప్పుడు మాత్రమే అనేక కార్యక్రమాలు మనం చేయగలుగుతాం అనేటువంటి విషయం మనం అందరూ కూడా గమనించాలి. ఏదైతే సర్వైకల్ క్యాన్సర్ దాదాపు ప్రతి సంవత్సరం కూడా అనేక మంది మహిళలకి అనేక సర్వేల ద్వారా దాదాపు 1,50,000 నుండి 2 లక్షల మందికి ప్రతి సంవత్సరం కూడా వస్తాం. దాదాపు 1,00,000 మంది మహిళలు కేవలం ఈ సర్వైకల్ వ్యాధుల ద్వారా కానీ చనిపోతాం. మహిళల్లో ఎక్కువ మంది ఎక్కువ చావుకు సర్వైకల్ క్యాన్సర్ కారణం అవుతా ఉంది. కాబట్టి దాన్ని 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వరకు అయితే ఒక 2 వ్యాక్సిన్ ద్వారా, 14 సంవత్సరాల నుండి 40-45 సంవత్సరాల వరకు అయితే ఒక 3 వ్యాక్సిన్ ద్వారా అయితే దాన్ని నివారించవచ్చు అనేటువంటి విషయాన్ని వీరు గమనించి ఈ వ్యాక్సినేషన్ ఉందో అది మనం అందరూ కూడా ఉపయోగించుకోవాలి. సమాజంలో కింద ఉన్నటువంటి మహిళలు ఉన్నారు, వాళ్ళకి ఒక అవేర్నెస్ మనం అంతా కూడా కలిగించాలి. వైరస్ ఒక 20 సంవత్సరాలుగా ఈ వ్యాక్సిన్ ప్రపంచంలో అవైలబుల్గా ఉంది. 20 సంవత్సరాలుగా ఉంది అని ఎందుకు చెప్తున్నానంటే అబ్సల్యూట్లీ సేఫ్, అంతా టోటలీ ప్రూవెన్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. కంపల్సరీగా ప్రతి ఆడపిల్ల 9 సంవత్సరాల వయసు దాటే నాటికి కంపల్సరీగా ఇది చేసుకోవాలి. ఇంకా మ్యాండేటరీగా కూడా రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం మొన్ననే నరేంద్ర మోడీ గారు ఒక వారం రోజుల క్రితం రాజస్థాన్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫ్రీగా ఒక డోస్ వ్యాక్సిన్తో చేయాలి అని 9వ ఏడు మొదలు పెడితే 2 డోసులు సరిపోతాయి. మొత్తం జీవితకాలంలో 6 నెలల తర్వాత ఒకటి, ముందు ఒకటి, 6 నెలల తర్వాత ఒకటి. కొంచెం వయసు పెరిగిన తర్వాత వేస్తే 3 వ్యాక్సిన్లు కావాలి. సో కాబట్టి 9వ సంవత్సరం దాటిన వెంటనే అందరూ కూడా ఈ వ్యాక్సిన్ కంపల్సరీగా వేసుకుంటే వ్యాక్సిన్ ఒక్కొక్క డోస్ 4,000 చొప్పున 3 డోసెస్ ఇవ్వాలంటే 12,000 రూపీస్ ఖర్చు అవుతుంది 15 years అండ్ అబోవ్ ఉన్న గర్ల్స్కి. దాన్ని కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం చాలా కమెండబుల్ థింగ్. అండ్ వాట్ ఐ రిక్వెస్ట్ ద పేరెంట్స్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఇనిషియేటివ్ మీరు సొంతంగా తీసుకుని ఆడపిల్లలకి అందరికీ కూడా ఈ వ్యాక్సిన్ వేయించాల్సిందిగా కోరుతున్నాను. మీకు తెలిసిన వారికి పక్క వారికి కూడా ఎంకరేజ్ చేయండి. తీసుకోవడం వల్ల దీనివల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. డాక్టర్ గారు 90% అన్నారు కానీ ఆల్మోస్ట్ 100% నాకైతే ఫెయిత్ ఉంది. అది చాలా క్యాన్సర్ డెత్స్ లో కంటే కూడా ఇది చాలా హారబుల్ గా ఉండే కేసెస్. అది చాలా సఫర్ అయింది, చాలా అంటే చాలా సఫర్, పెయిన్ఫుల్ అయ్యి ప్రొసీజర్ అంతా కూడా అంత ఇష్యూస్ అన్ని కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్స్ లో ఉండడం జరుగుతాయి. ఈ వ్యాక్సిన్ ఇవ్వడం అనేది కేవలం గర్ల్ చైల్డ్ హెల్త్ ఒకటే కాదు, మన సొసైటీని అంతా కూడా మనం రక్షించుకుంటాం. ఈ వ్యాక్సిన్ ని అందరికీ అందించే ప్రయత్నం, అందులో భాగంగా ఒక 32,000 డోసుల్ని ఆంధ్రప్రదేశ్లో మేము అందించాలి అనే ప్రయత్నం. 1వ తారీఖు జూలై నుంచి ఆంధ్ర రాష్ట్రంలో లయన్స్ మిత్రులందరూ పోగేసే సుమారుగా ఇట్స్ అబౌట్ ఒక 4 crores 5 crores మీరు ఇస్తే దానికి ఈక్వల్ మ్యాచింగ్ నేను వేయించి ఇంటర్నేషనల్ నుంచి ఒక 15,000 కోట్లు ఇక్కడ ఇండియా మొత్తం మీద ఒక 70-80 కోట్లు మనం ఇన్వెస్ట్ చేసి వీ వాంట్ టు వ్యాక్సినేట్ గర్ల్స్ సో దట్ దేర్ ఫ్యూచర్ ఇస్ మేడ్ సేఫ్ అండ్ సెక్యూర్. అన్ని గ్రాంట్స్ తీసుకొచ్చి ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి మరి ఎడ్యుకోవాలని విశేషంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళు సపోర్ట్ చేస్తున్న జిల్లా నాయకులందరూ ప్రత్యేకించి భారతదేశంలో 55 మంది
ఈ సంవత్సరం సుమారు 100 మంది కొత్త సభ్యులు, కొత్త క్లబ్ అవనివ్వండి, ఫెమినా లయన్స్ క్లబ్ అవనివ్వండి, రాబోయే ఒక కొత్త క్లబ్ లయన్స్ క్లబ్ అవనివ్వండి, ఎగ్జిస్టింగ్ లయన్స్ క్లబ్ లో సుమారు 100 మంది సభ్యులతో మోర్ సర్వీస్ మోర్ హ్యాండ్స్ అనుగుణంగా చక్కగా దీనికి తోడ్పాటు చేస్తున్నారు. బేవర్ లైన్స్ సభ్యులందరికీ కూడా జిల్లా తరఫున ఒక్కసారి అభినందనలు తెలియజేస్తూ వైరస్ నుంచి 90% మనం ఈ పిల్లల్ని కాపాడగలిగితే ఫ్యూచర్లో మన కంట్రీలో వచ్చే సర్వైకల్ క్యాన్సర్ కేసెస్ని గణనీయంగా తగ్గించిన వారు అవుతాము. కాబట్టి అందుకే దీన్ని ఎంతో పవర్ఫుల్ టూల్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ అని చెప్పడం జరిగింది. కానీ ఇది చాలామందికి తెలియకపోవడం వల్ల ఈ వ్యాక్సిన్ వచ్చే ఇంచుమించు 15 ఏళ్ళు దాటింది. చాలామంది సిటీస్లో దీన్ని ఉపయోగించుకోవడం జరిగింది. దీని ఖర్చు వల్ల లేకపోతే ఊళ్ళో ఉన్న పూర్ పీపుల్కి అందుబాటులోకి ఉండకపోవడం వల్ల, దీని గురించి అవగాహన లేకపోవడం వల్ల ఎంతోమంది ఈ వ్యాక్సిన్కి దూరం అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం లయన్స్ క్లబ్ ద్వారా తీసుకున్న ఈ అద్భుతమైన ఇనిషియేటివ్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఢిల్లీలో రైసినా డైలాగ్ 2020 సదస్సుకు హాజరైన తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఘనత. సాంకేతికతతో భారత్కు రివర్స్ మైగ్రేషన్ తప్పదని సీఎం వెల్లడి. 14 సంవత్సరాల వయసు దాటిన ప్రతి బాలికకు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. వెంకన్న ప్రసాదంలో కల్తీ పాపాన్ని కప్పుపుచ్చుకునేందుకు వైసీపీ ఫేక్ ప్రచారం అన్న ధూళిపాళ్ల. సిట్ దర్యాప్తులో 234 కోట్ల నెయ్యి దందా గుట్టురట్టయిందని వ్యాఖ్య. ప్రభుత్వ అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణ కారణంగా రాష్ట్రం దివాళా దిశగా పయనిస్తుందని కాగ్ నివేదిక బయటపెట్టింది. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఫైర్. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.